హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? డెవిల్ నందమూరి కళ్యాణరామ్ గారి కొత్త మూవీ ఈరోజు రిలీజ్ అయింది. సో ఈ సినిమా బాగుందా లేదో దీని గురించి మాట్లాడుకుందాము. మరి డెవిల్ మూవీ డైరెక్టర్ ఏమో అభిషేక్ నామా గారు. ఇతను గతంలో చాలా మూవీస్ ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీతో ఆయన ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ఈ మూవీకి. సో కథ పరంగా వస్తే ఇది ఓల్డ్ బ్రిటిష్ ఎంపైర్లో ఒక డిటెక్టివ్ స్టోరీ. ఆయనకు వచ్చిన ఒక మర్డర్ మిస్టరీ, దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఈ కథాంశం అంటూ ముందు జరుగుతుంటుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని ట్విస్ట్లు, నెక్స్ట్ హాఫ్లో కొన్ని ట్విస్ట్లు విత్ గుడ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో ఇవి ఈ డెవిల్ సినిమాకు ఉన్న ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ అంటే మీరు చెప్పుకోవాల్సి అంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే సాంగ్స్ డ్యామ్ బోరింగ్, కరెక్ట్గా కనెక్ట్ కాదు. సో మైనస్ పాయింట్స్ అంటూ ఉంటే ఈ సినిమాకి ఆ సాంగ్స్ అని మనం చెప్పుకోవచ్చు. క్యారెక్టర్స్ పరంగా చూస్తే హీరోయిన్ మాల్విక నాయర్కి ఒక మంచి రోల్ ఇచ్చారు. అలాగే సంయుక్త మేనన్ గారి పెర్ఫార్మెన్స్, ఆమెకి ఇచ్చే పెర్ఫార్మెన్స్ ఆమె పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇంకా హైలైట్ ఆఫ్ ద మూవీ అంటే నందమూరి కళ్యాణం గారి డైలాగ్ డెలివరీ. ఎస్, ఆఫ్ కోర్స్ మనకి ఇలాంటి డైలాగ్ డెలివరీ కేవలం ఒక జూనియర్ ఎన్టీఆర్ నుంచి మనకి ఈ రోజుల్లో వినిపిస్తుంది. దాని తర్వాత డైలాగ్ డెలివరీ కావాలంటే అది నందమూరి కళ్యాణం గారే. సో ఇవి ఫ్రెండ్స్ సినిమాకున్న పాజిటివ్స్. సో స్పాయిలర్స్ లేకుండా మనం ఈ సినిమాకి రివ్యూ ఇస్తున్నాము. మా రివ్యూ అయితే 3/5. మీకు కనుక ఈ సినిమా నచ్చినట్టయితే మా కమెంట్ బాక్స్లో చాట్ చేసి చెప్పండి. టిల్ దెన్ ప్లీజ్ కనెక్ట్ టు అవర్ ఛానల్. బాయ్.